హాయ్ అండి. నేను రాజ్ కుమార్. నిన్న విజయవాడలో సీఎం జగన్ పైన జరిగిన దాడిని చూసే ఉంటారు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప ప సభలో కూడా ఇలాగే రాళ్ల దాడి జరిగింది. ఇంతకుముందు ప్రజారాజ్యం టైంలో కూడాను చిరంజీవి గారి పైన ఎగ్స్‌తో దాడి చేశారనుకుంటా అప్పుడు. సో, ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా హుందాతనంగా దీన్ని ఖండించగలగాలి. మానవీయత కోణంతో హుందాతనమైన రాజకీయంలో ఖండించగలగాలి. అది మానేసి ట్రోల్స్ చేసేది, అది ఇది అని మాట్లాడేది ఈ ఈ రకంగా చేయడం వల్ల ప్రజల్లో ద్వేషం అనేది పెరుగుతుంది. ఒకప్పుడు రాజకీయాలు 2003, 2004 తెలీదు సరిగ్గా. అప్పట్లో అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి పైన బాంబు దాడి జరిగినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాడిని ఖండించారు. వీళ్ళని శిక్షించాలన్నారు. అదేవిధంగా ఎళ్లి హాస్పిటల్‌లో కలిసారు. అదేవిధంగా దీక్ష కూడా చేశారు. మొన్నటికి మొన్న కేసీఆర్ గారు బాత్రూంలో పడిపోతేను వాళ్ళు రాజకీయంగా ఎన్నో తిట్టుకున్నారు. మీరు చూసే ఉంటారు. అయినా కూడా రేవంత్ గారు హుందాతనంగా ఎళ్లి కలిసారు. రాజకీయాలంటే ఈ రకంగా ఉండాలి. నిన్న మోడీ గారు కూడాను దీనిపైన ట్వీట్ చేశారు. కానీ మీరు చూడండి, చాలా పేజీలు చూడండి, అవన్నీ కూడాను దారుణమైన ట్రోల్స్ అనేవి పెడుతున్నాయన్నమాట. ఈరోజు మీరు, రేపు వాళ్ళు ఈ రకంగా చేసి ప్రజల్లో ద్వేషం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మీరు ఫేస్‌బుక్‌లో గానీ ఎవరైనా ఒక కామెంట్ చేయాలనుకున్నా కూడాను, ఒక పోస్ట్ చేయాలనుకున్నా కూడాను రాజకీయాల పరంగా లేదా ప్రభుత్వం బాగుందంటే ఒకరు ట్రోల్ చేస్తారు. బాగోలేదు అంటే ఒక ట్రోల్ చేస్తారు. అసలు ప్రజాస్వామ్యంలో మన స్పీచ్, దాన్నేమంటారు, వాక్ స్వాతంత్రం ఎక్కడుందండి? ఎవరికో భయపడి ఇప్పుడు ఏదో మీకు నచ్చింది ప్రభుత్వం బాగుంది అని చెప్తేను విపరీతంగా ట్రోల్స్, బాగోలేదని చెప్తేనే విపరీతంగా ట్రోల్స్. చివరికి ఇదెందుకురా బాబు అనే సోషల్ మీడియాకే చాలామంది అసలు చూడడం మానేశారు. అలాంటి పరిస్థితి అనేవి దేశంలో ఇది అయిపోతుంది. ముఖ్యంగా ఈ లేడీస్‌లోకి లాగుతున్నాయి ఇంతకుముందు రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి. కానీ ఇప్పుడు రాజకీయాలు ముఖ్యంగా మన దగ్గర ఇంకెక్కడా లేవు. ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలంటే గట్టేది చివరికి సినిమాలు తీసే వరకు వెళ్ళిపోయారన్నమాట. సో, ఆడవాళ్ళ వీక్‌నెస్‌లకి ఈట్లికి ఏదో రకంగా బ్లాక్‌మెయిల్ చేయడం కోసమని ఈ రకంగా చేస్తేనైనా వీళ్ళు మాట్లాడడం మానేస్తారు. మీరు ఫేస్‌బుక్‌లో గానీ ఎక్కడైనా కామెంట్ చూడండి, లేదంటే ఏదైనా మీరు పోస్ట్ పెట్టేటప్పుడు ఏదైనా రాజకీయ పరంగా పోస్ట్ పెట్టి చూడండి, ఎలాంటిది ఇచ్చేస్తారు రియాక్షన్ అనేది. కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, బయట ఎక్కడా లేదండి. నేను నాకు తమిళనాడు రాజకీయాలు చూస్తూ ఉంటాను, తర్వాత కేరళ రాజకీయాలు చూస్తూ ఉంటాను, మన హిందీ రాజకీయాలు కూడా చూస్తూ ఉంటాను. ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేశారా ఇలాంటి పరిస్థితి? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, వాళ్ళ చెల్లి ప్రియాంక గాంధీ గారు ఉన్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడితేను పప్పు ఇలాంటివి అలాంటివి అని చెప్పేసి ఏదో మాట్లాడతారు తప్ప, మీ ప్రియాంక గాంధీ పైన ఏదైనా అక్రమ సంబంధాలు పెట్టావో, లేకుంటే నువ్వు వేరే ఫోటోలు మార్ఫింగ్ చేసావు అలాంటివి ఎక్కడైనా చూసారా? కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? ఇంట్లో ఆడపిల్లను, ఏ రాజకీయ నాయకుడి ఇంట్లో ఆడపిల్లని విడిచిపెట్టారు చెప్పండి? లాస్ట్‌కి ఈ ట్రోల్స్ వల్ల కొంతమంది బలైపోతున్నారు కూడాను, వీళ్ళని తట్టుకోలేక. ఇప్పుడు సపోజ్‌డ్‌బి ప్రభుత్వం వల్ల నాకు ఇది జరిగింది అని చెప్తే చాలు, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ద్వేషాన్ని తట్టుకోలేని పరిస్థితి అనమాట. మోస్ట్లీ 30 దాటిన వాళ్ళు సాధారణంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ అంత తక్కువలో ఉండే వాళ్ళ ఈగో సాటిస్ఫై కాదు. ఎలా అంటేను వాళ్ళ ఫేస్‌బుక్‌లో వీళ్ళిద్దరు చాట్లేదో, ఇందులోనో యూట్యూబ్‌లోనో ఏదో సోషల్ మీడియాలో వీళ్ళు కామెంట్ చేసేటప్పుడు చూడండి, ఈగోల కోసమని. అవతల వాడెవడో తెలీదు. వీళ్ళకి ఏ రకమైన తిట్లు, లంబ కొడుకులు, లంది కొడుకులు, ఆది కొడుకులు, ఈది కొడుకులు, రకరకాలుగా బూతులనమాట. అవి చూడలేము. అంత దారుణమైన, నీచమైన స్థితికి వెళ్ళిపోతున్నాము. ఈ రకంగా చేసేటప్పుడు మీరు సైకలాజికల్‌గా, నెగెటివ్‌గా, డెవిల్‌లాగా మారిపోతారు అలా రకంగా. ఇది చాలా ప్రమాదకమైన పరిస్థితులు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. తమిళనాడులో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయండి. అంతే రాజకీయంగా వాళ్ళు చాలా పోటీగా మాట్లాడుకుంటే పాలసీల పరంగా. కానీ ఏ రోజు కూడాను తమిళనాడులో మీరు చూసారా అలాంటివి? ఇలాంటి పరిస్థితి చూడలేదు. బెంగాల్‌లో మాత్రమే ఫిజికల్ దాడులు చేస్తున్నారు గానీ, కేరళలో కూడాను అక్కడక్కడ జరుగుతున్నాయి. మిగతా ఏ రాష్ట్రంలో, బీహార్‌లో కూడా ఏ రోజు కూడాను నితీష్ కుమార్ ఉన్నాడు. నితీష్ కుమార్‌కి మీద దాడి చేస్తున్నారా? గత 14 సంవత్సరాలు లాలూ ప్రసాద్ యాదవ్ ఎంత స్ట్రాంగ్ లీడర్, కానీ ఏ రోజైనా దాడి చేశారా నితీష్ కుమార్ పైన? కానీ మన దగ్గర ఎందుకు అలాంటి పరిస్థితులు? రాజకీయాల్లో ఏదైనా ఉంటే పాలసీల పరంగా చూసుకోవాలి. పాలసీల పరంగా పోటీ ఉండాలి. నువ్వు ఇది ఇస్తున్నావు, నీ దీంట్లో ఇది తప్పు ఉంది, నేను ఇది ఇస్తాను, ఇది ఈ రకం అని చెప్పేసి మీరు జనాన్ని కన్విన్స్ చేయాలి. కానీ ప్రజల్లో నెగిటివిటీ నూరిపోసి లాస్ట్‌కి సైకోల్లా తయారు చేస్తున్నారు జనాల్ని వీళ్ళు. అది ఏ రాజకీయ పార్టీ కానీ. లాస్ట్‌కి ఆడవాళ్ళు ఫేస్‌బుక్‌లు వాడాలంటేనే, లేకుండా మన తెలుగు రాష్ట్రాల్లో ఫేస్‌బుక్‌లు, సోషల్ మీడియా వాడాలంటే భయం పట్టే పరిస్థితులు వచ్చాయి.
ఇంకెక్కడ ప్రజాస్వామ్యం అండి ఇంకా? అంటే మనం ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి ఎక్కడుంది? మనకెందుకులే అనే పరిస్థితి. ఎందుకంటే ఈ ట్రోల్స్‌కి భయపడి మనకెందుకులే అనుకుంటున్నారు జనాలు. ఈ రకమైన పరిస్థితి వచ్చేస్తేను ఇంకా ఎవరు ప్రశ్నించేది ఉండదు, ఉండదు. ఇది సారీ. ఈ రకమైన పరిస్థితి. సో, జలుబు, జగ్గు చేస్తుందనమాట. సో, గొంతు కూడా పాడైపోయింది. సో, నిజంగా ఇలాంటివన్నీ దారుణం అనమాట. ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఒక్కోసారి మీకు నచ్చొచ్చు, మీ నాయకుడు అవతల వాడిపైన మీకు పాలసీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు మీరు దాన్ని ద్వేషంగా, పర్సనల్‌గా తీసుకోకూడదు. రాజకీయాలుగానే చూడాలి. ఈ రోజుకున్న ఇప్పుడు మొన్నటి వరకు ఒక పార్టీని తిట్టిన వాళ్ళే ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. మొన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకో పార్టీలోకి మళ్ళీ భజన చేస్తున్నారు. మొన్నటి వారు తిట్టిన వాళ్ళు ఇప్పుడు భజన చేస్తున్నారు. అలా ఉంటే రాజకీయాల పరిస్థితులు ఎలా ఉంటాయని నేను చెప్పుకోలేం. సో, దానికోసమని మరీ ఇంత సైకోలుగా మారిపోవాల్సిన అవసరం లేదు. ఆలోచించుకోండి ఒకసారి.